హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ హంట్ అయితే చేస్తుందన్నమాట నిషి. వాళ్ళు స్కూల్లో ఇచ్చారు క్రిస్మస్ కోసం అని చెప్పి అదైతే చేస్తుంది. స్కూల్లో కొంతవరకు చేసింది. తర్వాత ఇంటికి వచ్చాక కొంచెం హోంవర్క్స్ అవన్నీ చదువుకొని అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిందన్నమాట. 8:30, 9 దగ్గర స్టార్ట్ చేసింది. ఒక 2 అవర్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొంచెం చేసిందన్నమాట. కొంచెం నేను ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ గడ్డి అది ఉంది కదా! అది కట్ చేసి ఇస్తున్నాను. సన్నంగా కట్ చేయాలి కదా! అది కట్ చేసి ఇస్తున్నాను. తర్వాత ఇది ఇంకో రూమ్‌కి తెచ్చామన్నమాట. అక్కడ ఇతనుని అంటే మా వారుని, బాబు పడుకున్నారు. అందుకని డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి ఇంకో రూమ్‌కి తెచ్చేసి ఇక్కడ కొంచెం చేద్దామని తెచ్చామన్నమాట. విండో అది పెట్టింది. తర్వాత రాత్రే ఇవన్నీ చేసింది. మనం అక్కడ షూట్ చేయడానికి అవ్వలేదు నాకు. అలాగా నేను దాని దగ్గర ఉన్నాను. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అందుకని షూట్ చేయడం అవ్వలేదు. మళ్ళీ తెల్లవారి చూపిద్దామని చెప్పి ఫినిషింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇలాగైతే ఉంది హంట్. ఎలా ఉందో చెప్పండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూశారు కదా, పాప స్కూల్లోని యాక్టివిటీ అయితే ఇచ్చారన్నమాట. క్రిస్మస్ కోసం ఒక చిన్న హౌస్ లాగా దానిలో షీప్స్ తర్వాత మనుషులు అది అలా పెట్టి చేశారన్నమాట. యాక్టివిటీ పాపకి వచ్చింది యాక్టివిటీ అది చేసింది. పాపం రాత్రి 11 వరకు చేసింది. అంటే అయిపోతే అవుతుందని స్కూల్ నుంచి వచ్చాక దాని హోంవర్క్స్ అవి చేసుకొని అప్పుడు అది తయారు చేసింది. తీసుకెళ్ళి ఇచ్చేసిందన్నమాట. అదే బాగుంది కదా అని చెప్పి కొంచెం అయితే షూట్ చేశాను. ఫస్ట్‌లో చేస్తుండగా దానికి కొంచెం నేను హెల్ప్ చేశాను అనమాట. 10% నేను హెల్ప్ చేశాను. మిగతాదంతా అదే చేసుకుంది. ఏవో కొన్ని కట్ చేయడాలు అవి అయితే నేను కొంచెం హెల్ప్ చేశాను. మిగతాదంతా తనే చేసుకుంది. నెక్స్ట్ అయితే నేను ఒక 2 డియోస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. నేను వాడుతున్నవి ఈ 2 మాట. ఇది వాట్ ఏ గర్ల్ అనే ఒకటి, తర్వాత ఇది యాంగేజ్ అని ఒకటి. హ్మ్. రెగ్యులర్‌గా డియోస్ వాడే వాళ్ళందరికీ తెలిసే ఉంటది. నేను ఎక్కువగా యూజ్ చేయను. ఎప్పుడో గానీ యూజ్ చేయను డియోస్. డియోస్ కానీ, పెర్ఫ్యూమ్స్ కానీ ఎక్కువగా యూజ్ చేయను. అంటే డైలీ యూజ్ చేయనమాట. ఎప్పుడైనా అకేషనల్‌గా అవసరం అన్నప్పుడు యూజ్ చేస్తానమాట. నాకు పెర్ఫ్యూమ్ ఒకటి ఉండేది. పాప ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చింది. అదొకటి ఉందిమాట. అది యూజ్ చేస్తుంటాను. అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్‌కి అలాంటి ఎళ్ళేటప్పుడే నేను పెర్ఫ్యూమ్స్ వాడతాను. నాట్ రెగ్యులర్‌లీ. అది ఉంటది అలాగా. కొంచెం ఉంది. నెక్స్ట్ మొన్న డీమార్ట్ ఎళ్ళాను. అంటే మొన్న ఎళ్ళినప్పుడు కాదు. ఒక 2 మంత్స్ బ్యాక్ ఎళ్ళినప్పుడు ఈ 2 తీసుకున్నాను. అప్పుడే ఎందుకు వీడియో చేయలేదు అంటే, నేను ఫస్ట్ టైం వాడుతున్నాను కాబట్టి ఇది ఎలా ఉంటది? దీనివల్ల ఇది ఎంతసేపు ఉంటాది? అంటే దీని స్మెల్ అది ఎంతసేపు ఉంటది? పనికొస్తుందా? కొన్ని డియోస్ ఏంటంటే ఆహ్, స్ప్రే చేసిన దగ్గర కొంచెం ర్యాషెస్ వస్తది. కొంతమందికి పడకపోతది. ఇచ్చింగ్ లాగా వస్తది. అవన్నీ ఉంటాయి కదా! అందుకు నేను కొన్నిసార్లు వాడిన తర్వాత మీకు షేర్ చేద్దామని చెప్పి నేను ఇంతవరకైతే చేయలేదు. నేను నాట్ రెగ్యులర్‌లీ ఎప్పుడో వీక్‌కి ఒక 3, 4 టైమ్స్ వాడుంటాను. అంత కూడా లేదు. వీక్ ఒక 2 టైమ్స్ వాడుంటానా అంతే. ఇది కూడా అంతే. 2 లేడీస్‌వే మాట. ఇది ఇంత అయిందంటే మా పాప కూడా యూజ్ చేస్తుంది. తను స్కూల్‌కెళ్తుంది కదా! యూజ్ చేస్తానంటే తను కొంచెం కొంచెం యూజ్ చేస్తుంది. అందుకే ఇది ఇంత అయింది. ఇందులో మనకి తెలియపడదు ఎంత అయిందో. ఇది ఉన్నది ఫుల్ ఉందన్నమాట ఇది. అయితే ఈ 2 ఇలాగ ఉన్నాయి. ఇదైతే లైట్‌గా ఉందన్నమాట. స్మెల్ కొంచెం లైట్ అనిపిస్తుంది. మనకి ట్రావెల్ ప్యాకేజు ఇది టైట్‌గానే ఉంటది. మనకి లీకేజ్ అది లేదు. మనం బయటికెళ్ళినప్పుడు కూడా మన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అయితే స్మెల్ కూడా స్మెల్ కూడా చాలా బావుంటుంది. అంటే లైట్ అనిపిస్తది. కొంతమందికి లైట్ డియోస్ ఇష్టం. అంటే లైట్ స్మెల్ ఉన్నవి అంటే కొంతమందికి ఇష్టం. కొంతమందికి హార్డ్‌గా కొంచెం ఎక్కువ స్మెల్ వచ్చేలాగా ఉన్నవి కొంతమంది ఇష్టం. నాకైతే కొంచెం లైట్‌గా అంటే కొంచెం ఉండన్నట్టు అంటే కొంచెం లైట్‌గా ఉంటే నాకిష్టం మాట.
అందుకని ఈ 2 తీసుకున్నాను. ఇదైతే లైట్‌గా ఉంది. ఇది కూడా అలాగే ఉంది. అంటే దీ దీని మీద ఇది కొంచెం హార్డ్ అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అయితే ఇది కూడాని ఏంజెల్ మాట. నాకు ఇది డీమార్ట్‌లో తీసుకున్నాను ఈ 2. కాస్ట్ అయితే ఇది 99 రూపీస్‌కి వచ్చింది. ఇది కూడా 99 రూపీస్‌కే వచ్చింది. ఆఫర్‌లో అనమాట. మామూలుగా అయితే ఇవి 180, 180 అలాగున్నాయి. మనకు 50% ఆఫ్‌లో అయితే వచ్చాయి ఈ 2ని. నేను ఇది ఎవరికీ కొనమని చెప్పడం లేదు. నేను యూజ్ చేస్తున్నాను. ఇది వాడడం బట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయా లేదా అనేదే చెప్తున్నాను. ఇదైతే నేను 2 వాడాను. నాకైతే ఎటువంటి ఇచ్చింగ్ కానీ, ర్యాషెస్ కానీ రాలేదు. కొన్ని డియోస్ ఏంటంటే బావుంటాయి. వాడిన తర్వాత మన హార్మోన్ దగ్గర కొంచెం ఇచ్చింగ్, తర్వాత ర్యాషెస్ చిన్న చిన్న కాయల్లాగా అయిపోవడం, మంట, కొన్ని స్ప్రే చేయగానే కొంచెం మండినట్లు అనిపిస్తాయి అలాగా. ఈ 2 నాకు అలాగేమీ అనిపించలేదు. చాలా బావుంది. ఎవరైనా డియోస్ ఎక్కువగా వాడుతున్నారంటే వాళ్ళకి తెలిసే ఉంటది. లేదు ఇప్పుడే కొత్తగా మేము స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళకైతే ఈ 2 బెస్ట్ అని చెప్తాను. నాకైతే ఈ 2 బా నచ్చాయి. ఆహ్, ఇదైతే నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో కూడా ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే డీమార్ట్‌లో తీసుకున్నాను. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.